బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరే ముందు గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో ముందుగా ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు తమ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. మరోవైపు నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రధాని మోడీ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్టీల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనులు అదేవిధంగా ఉద్యోగాల కల్పన విషయంలో కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, కేటీఆర్ సవాల్ విసిరినారు, దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారా, ఏంటి పరిస్థితి? ఏం సవాల్ విసిరేది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు విసిరే సవాల్ ఏంది? సవాల్ వేసే ముందు వాళ్ళు చేసిన ఘనకారం చెప్పుకోవాలి. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఫస్ట్ వాళ్ళు లెక్క తీయమండి. 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు, 2.5 సంవత్సరాలు మేము ఇచ్చిన ఉద్యోగాలు. ఆ లెక్క తీసుకుంటే ఇక సవాళ్ళకు పోడు. కానిపోయిన మాటలు మాట్లాడి సవాళ్ళు ఇసిరి ఎందుకు ఈ కాలయాపన చేయడం? ఒకవైపు ఎల్లినో పరిశాన్ ఉంది, మనకు వర్షాభావం తక్కువ పడ్డది, రైతులు బాధలో ఉన్నారు. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 30-40 ఏళ్ళు దాటలేదు. మేము 2.5 సంవత్సరాలు 70 వేలు ఉద్యోగం ఇచ్చినాం. ముఖ్యమంత్రి స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. ఇంకా దాని మీద సవాల్ ఏమున్నది? ప్రజాక్షేత్రంలో మీరు ఏం చేసినారో మేమేం చేసినామో అందరూ గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాలన, 2.5 ఏళ్ల పాలన వేరు చేసుకుంటా ఉన్నారు. క్లారిటీ ఉంది కదా, ఇంకా దాన్ని సవాల్ చేసుకుని ఏం సాధించేది ఉన్నారు? పార్లమెంటు వద్ద ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుంది ఉద్యోగాలు విషయంలో. అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నీట్ ఎగ్జామ్ను కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవాలని దుస్థితిలో ఇవాళ ఈ భారతదేశం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు జవాబు చెప్పాలి. ధర్మేంద్ర ప్రధానమంత్రి గారు రాజీనామా చేసి ఉండాలి. ఇప్పటికే చేయలేదు. మీరు బర్తరఫ్ చేయట్లేదు. నీటి వల్ల కొన్ని లక్షల విద్యార్థులు, 22 లక్షల మంది ఎగ్జామ్ రాసి మళ్ళీ రాయాల్సి వచ్చింది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తల్లిదండ్రులు పడ్డ యాత బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తే మీరు వినతిపత్రం స్వీకరించాల్సి పోయి ఆడ మెగా తేడా లేకుండా విచ్చలు కూడా బాధుతూ ఉన్నారు, భాష ప్రయోగిస్తూ ఉన్నారు. ఏం సంకేతం ఇస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు చెప్పుకునే హక్కు ఉంది. ఆ హక్కును కూడా కాలు రాస్తూ ఉన్నారు. ఇది నియంత పాలన జరుగుతుంది ఈ దేశంలో. దీన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన కాన్షియన్స్ ప్రజలు పట్టించుకుంటారు, ఇక మేము పట్టించుకుంటాం. ఆయన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే ఆయన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాకేష్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడండి, ఏం మాట్లాడి ఓకే. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తాయి. ఈ నెల అన్నీ అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏం లేదు, 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చేసింది ఏం లేదు, 2 ఏళ్లలో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మరోవైపు అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమేనని కూడా సవాలుకు స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. నీటు పరీక్షల విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలా, మంత్రివర్గం నుంచి తొలగించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సత్యంతో భూపతి, నిజామాబాద్.